ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరొక అంశానికి సంబంధించి పేరునైతే మార్పు చేయడం జరిగింది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయి నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పేరునైతే మార్పు చేయడం జరిగింది. ముందుగా పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును తీసివేసి ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ జీవిత బీమాకి సంబంధించి వైఎస్ఆర్ బీమా పేరునైతే తీసివేసి చంద్రన్న బీమాగా మార్పు చేయడం జరిగింది. అలాగే అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి కూడా నూతన ప్రభుత్వం పేరునైతే మార్పు చేసినట్లుగానే మరొక అంశానికి సంబంధించి తాజాగా పేరును మార్పు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క ఆర్బీకేలకు అయితే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా పేరునైతే నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పథకాలకి పేర్లు మార్పు చేస్తూ కూడా తాజాగా ఆర్బీకేలకు పేరును కూడా మార్పు చేయడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేరును తీసివేసి ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా అందుబాటులో ఉండబోతున్నాయంటూ ఉత్తర్వులు అయితే వ్యవసాయ శాఖ తాజాగా జారీ చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఆర్బీకే లోగో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి బ్యానర్ని, బోర్డులన్నింటిని కూడా తీసివేయాలంటూ కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అయితే రైతు సేవా కేంద్రాలుగా దర్శనం అయితే ఇవ్వబోతూ ఉన్నాయి. పేరునైతే మార్పు ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి సంబంధించి రైతులకి సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా పురుగు మందులు, తర్వాత వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు అన్నీ కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో లభ్యమవుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలుగా ఇప్పుడు పేరునైతే మార్చడం జరిగింది.